ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి. లాటరీ 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 ఈ స్కానర్ కి పైసలు కొట్టుండి లాటరీని గెలుచుకోండి. బెట్టింగ్ యాప్లు బంద్ అయినాయని కొత్త దుకాణం తెరిచిర్రు. ఇన్స్టాగ్రామ్ పుణ్యానికి వచ్చే పైసలకు అలవాటైన ఇన్ఫ్లుయెన్సర్లు. లాటరీలో ఒకటి ఫోన్ పెట్టిండు, ఇంకోటి బండి పెట్టిండు, ఏకంగా ఒకటైతే ఇల్లే పెట్టిండు. అరే లక్షలు లక్షలు ఆన్లైన్ లో దోచుకుంటుంటే పోలీస్ అన్నలు ఏం చేస్తున్నారో, లాయర్ అన్నలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. అరే వీళ్ళు లంగ పనులు చేస్తే వాళ్ళేం చేయాలి అని అంటారా? చెప్తా. ప్రైవేట్ లాటరీస్, ఆన్లైన్ లాటరీస్, గవర్నమెంట్ లాటరీస్ ఇవన్నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇల్లీగల్. ఐపీసీ 420 చీటింగ్, ఐపీసీ 417 పనిష్మెంట్ ఫర్ చీటింగ్, ఐపీసీ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, ఐటీ యాక్ట్ 66D ఆన్లైన్ ఫ్రాడ్. రీసెంట్ గా వచ్చినటువంటి తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా ఈ క్రైమ్ కి వర్తిస్తాయి. అరే ఇది క్రైమ్ ఎట్లయితుంది అంటారా? ఒక ప్రభుత్వం ఇది బ్యాన్ అని చెప్పిన తర్వాత కూడా క్యూఆర్లు పెట్టి ఆన్లైన్ లో పబ్లిక్ దగ్గర నుంచి పైసలు దోచుకోవడం క్రైమ్ కాదంటారా? సరే, ప్రతి చిక్కకు రెండు వైపులు ఉన్నట్టు లాయర్ అన్నలకు, పోలీస్ అన్నలకు ఇంకా ఈ విషయం తెలియదేమో అని కూడా అనుకోవచ్చు కదా. ప్రజలారా, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ఈ నంబర్ కి కాల్ చేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓ సారు, ఎక్కువ మత్తాదులో ప్రజలు మోసపోక ముందే, సీఎం సారు అసెంబ్లీలో మాట్లాడక ముందే ఈ అన్యాయాన్ని అరిగట్టుండి. అండ్ ప్రజలారా, మీకు ఎంత చెప్పినా మారరా, ఫ్రీగా వచ్చే పైసలకు అలవాటై అజ్ఞానులుగా బాధితులు అవ్వకండి. ఇక లక్ జీవితాన్ని మార్చేస్తుందంటే మన భారతదేశంలో ఆర్థికంగా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ చీప్ చెప్పి వాళ్ళందరూ ఉంటుండే. ఇక కష్టపడి చదువుకొని ఐపీఎస్ ఎందుకు, ఐఏఎస్ ఎందుకు, ఇక లక్ ఉన్నదని 4 గోడల మధ్యలో కూర్చుంటే సరిపోతుంది కదా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి డబ్బులు వేయండి. ఇన్ఫ్లుయెన్సర్లు, మీ దుకాణాలు ఇడికే బంద్ చేసుకుంటే మంచిది. లేదనుకుంటే చట్టం చేతుల నిందితులుగా రుజువై జీవితాలు నాశనం చేసుకుంటారు.